హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవు పవు మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పూల దేవేంద్ర విరచిత అంశంగా మొబైల్తో ఈ ఓటింగ్ సిద్ధపడదామా? ఇక విందామా? మొబైల్ ఫోన్తో ఈ ఓటింగ్ సిద్ధపడదామా? పూల దేవేంద్ర విరచితం. ఇక వినండి. మొబైల్ ఈ ఓటింగ్కు మనం సిద్ధమేనా? స్మార్ట్ ఫోన్ సాయంతో ఓటు వేయవచ్చా అని గతంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఏమో భవిష్యత్తును ఎవరు ఊహించగలరనే సమాధానం వచ్చేది. కొన్నాళ్ల కిందటి వరకు కేవలం ఆలోచనల్లో ఉన్న ఆ భావన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చడానికి అతి చేరువలో ఉంది. ఇటీవల బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో యాప్ సాయంతో ఓటేసి ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు కూడా. వైవిధ్యాలకు నెలవైన మన దేశం మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందా? ఉంటే అందులోని బలహీనతలు, సమస్యలు, ప్రమాదాలు ఎలాంటివి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెల క్రితం బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ యాప్ను వినియోగించారు. 26 జిల్లాల్లోని 51,000 మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రయోగంలో ఉపయోగించిన యాప్ను సీడాక్ రూపొందించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం వల్ల వయోవృద్ధులు, దివ్యాంగులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు తమ ఓటు హక్కును సులువుగా వినియోగించగలుగుతారని యాప్కు రూపకల్పన చేసిన నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఈ ఓటింగ్ విధానం దేశానికి కొత్త కాదు. 2011లో గుజరాత్లోని గాంధీనగర్ పురపాలక ఎన్నికల్లో 1,582 మంది ఓటర్లు ఈ పద్ధతిలో ఓటు వేశారు. 2021 సంవత్సరంలో తెలంగాణలోని ఖమ్మంలోనూ ఈ ఓటింగ్ను ప్రయోగాత్మకంగా నిర్వహించారు. ఈ సంవత్సరం బీహార్లో చేసిన ప్రయోగం మరింత విస్తృతమైనది. అయితే ఈ ప్రక్రియ ఏ మేరకు సురక్షితం, ఏ మేరకు పారదర్శకం అన్నది నిగ్గు తేలాల్సి ఉంది. మరి చట్టం ఒప్పుకుంటుందా అంటే మొబైల్ ఈ ఓటింగ్ పద్ధతిలో ప్రయోజనాలు ఉన్నాయనటంలో సందేహం లేదు. భారత్లో దాదాపు 95 కోట్ల మంది ఇంటర్నెట్ను వాడుతున్నారు. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న డిజిటల్ పరిజ్ఞానం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సరికొత్త సేతువులు నిర్మిస్తుంది. డిజిటల్ సదుపాయాలు, వాటి విస్తరణతో పరిపాలనకు సంబంధించిన సాధనాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగిస్తున్న మన దేశంలో మొబైల్ ఈ ఓటింగ్ సహజమైన ముందడుగే. ముఖ్యంగా ఓటింగ్ నాడు స్థానికంగా అందుబాటులో ఉండని వారు, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన వారు ఈ సదుపాయాన్ని సమర్థంగా వినియోగించుకొని తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే బీహార్ మున్సిపల్ ఎన్నికల ప్రయోగాన్ని దానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఒక ఎస్టోనియా దేశంలో మాత్రమే ఇంటర్నెట్ సాయంతో ఓటేసే విధానం అమల్లో ఉంది. భారత్లో ఎస్టోనియా తరహాలోని చట్టపరమైన, సాంకేతికపరమైన, వ్యవస్థాగతమైన అనుకూలతలు లేవు. ఎస్టోనియాలో బలమైన జాతీయ డిజిటల్ గుర్తింపు చట్టాలు ఉన్నాయి. క్రమం తప్పని ప్రజా ఆడిటింగ్ వ్యవస్థలు, ప్రజల్లో విస్తృత డిజిటల్ పరిజ్ఞానం అక్కడి ప్రత్యేకతలు. అన్నింటికీ మించి వ్యవస్థలపై ప్రజా విశ్వాసం బలంగా ఉంది. అక్కడితో పోలిస్తే భారత్లో బలమైన డేటా పరిరక్షణ చట్టాలు లేవు. దేశంలో ఎన్నికల ప్రక్రియ 1951 నాటి ప్రజా ప్రాతినిధ్యం చట్టం పరిధిలో ఉంది. మొబైల్ యాప్ల సాయంతో ఓటేయటానికి ఈ చట్టం అనుమతించట్లేదు. బీహార్లో జరిగిన ప్రయోగానికి
పూర్వం చట్టాన్ని సవరించడంపై చర్చ చెయ్యలేదు. బీహార్ ప్రయోగాన్ని గురించి విస్తృత ప్రచారం జరగలేదు. డేటా సేకరణ, నిల్వ, చెరిపివేతలను, వాటిని గురించిన మార్గదర్శకాలపై బహిరంగ చర్చ నిర్వహించలేదు. యాప్ ద్వారా ఓటు వేసే ప్రక్రియలో సోర్స్ కోడ్పై ఆడిట్ జరపవచ్చా, ఈ పద్ధతిలోని బలహీనతలు ఏమిటి అన్న అంశాలపై దృష్టి పెట్టలేదు. మొబైల్ ఓటింగ్ ప్రక్రియలోని మరో సమస్య గోప్యత. పోలింగ్ బూత్కు వెళ్ళి భౌతికంగా ఓటేసే ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ ఉంటుంది. రహస్యంగా ఓటేసేందుకు అవకాశం లభిస్తుంది. యాప్ ఆధారిత ఓటింగ్లో మూడో వ్యక్తి ప్రమేయానికి అవకాశాలు ఎక్కువ. ఓటరుపై ఒత్తిడి చేయటం, ప్రభావం చూపటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ కారణంతోనే డిజిటల్ పరిజ్ఞానంలో గణనీయ ప్రగతి సాధించిన నార్వే, స్విట్జర్లాండ్ అటువంటి దేశాలు డిజిటల్ ఓటింగ్ పద్ధతిని ఉపసంహరించుకున్నాయి. డిజిటల్ ఓటింగ్ పద్ధతిలో అందరినీ కలుపుకొని పోవచ్చు అన్న వాదన ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో పెద్ద సంఖ్యలో ఓటర్లకు అవకాశం దక్కకుండా పోయే పరిస్థితి ఉంది. మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం అన్ని వర్గాల్లో సమానంగా లేదు. డిజిటల్ అక్షరాస్యత అత్యల్ప స్థాయిలో ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వయోవృద్ధుల్లో, మహిళల్లో డిజిటల్ అవగాహన చాలా తక్కువ. అలాంటప్పుడు మొబైల్ ఓటింగ్ వల్ల ప్రజాస్వామ్యానికి జరిగేది నష్టమే కదా అన్న వాదనను తోసిపుచ్చలేవు. ఇక మరి జనామోదం లభిస్తుందా అంటే, వాస్తవానికి గడిచిన కొన్నేళ్లలో డిజిటల్ ప్రక్రియల్లో భారత్ ముందడుగు వేసింది. ఎన్నికల సంఘం స్వయంగా రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. డిజిటల్ ఓటింగ్ను క్రమంగా కొన్ని వర్గాల్లో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. సైన్యంలో పనిచేసేవారు, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం మొబైల్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయవచ్చు. అయితే అందుకోసం చట్టపరమైన, వ్యవస్థాగతమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. మొబైల్ ఓటింగ్ సాధ్యమేనా అన్నది అది కాదు ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అది అభిలషణీయమా అన్నదే అసలు విషయం. కేవలం అనుకూలంగా, అధునాతనంగా ఉన్నంత మాత్రాన ఏ ప్రక్రియపైనా ప్రజలకు నమ్మకం ఏర్పడదు. పారదర్శకత, తనిఖీకి అవకాశం, పౌరులకు విశ్వాసం కలిగించే ఇతర అంశాలు ఉన్నప్పుడే ఏ ప్రక్రియకైనా జనామోదం లభిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం చట్టానికి, పౌర విధానాలకు తగినట్లుగా ఉండాలే తప్ప సాంకేతిక పరిజ్ఞానానికి అనువుగా చట్టం ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియలో నవ్యతను ప్రవేశపెట్టడం కేవలం ఒక సాంకేతిక సమస్య కాదు. మొబైల్ ఓటింగ్ ప్రక్రియకు భవితవ్యం ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధమైన ఏకాభిప్రాయం దానికి ప్రాతిపదిక కావాలి. దానిపై చట్టపరమైనటువంటి సౌలభ్యత, స్పష్టత ఉండాలి. ప్రజలు లోతుగా చర్చించి ఆమోదం కూడా తెలపాలి. బీహార్ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ప్రయోగం మొదటి మెట్టు మాత్రమే. ఇకపై మరింత జాగ్రత్తగా మొబైల్ ఓటింగ్ దిశగా ప్రయాణం సాగిస్తే మంచిదే. వేచి చూద్దాం అంటూ పూల దేవేంద్ర, వీరు పరిశోధకులు, సెస్, దాని ద్వారా వారు అందజేసిన ఈ అంశం మొబైల్ ఫోన్తో ఓటింగ్ దానికి సిద్ధపడదామా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.